హాస్పిటల్లో దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అనే పెద్ద ఆలోచనతోటి, గొప్ప ఆలోచనతోటి మా ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. సరే, వివిధ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఆలోచనతోటో దేనితోటో వాళ్ళు అవన్నీ ప్రైవేటీకరణ చేయాలి, పీపీపీ మూడ్లో అని చెప్పి తీశారు. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దానివల్ల ప్రైవేటీకరణ చేయటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మా ప్రభుత్వం ఆధీనంలో నిర్మాణం మొదలుపెట్టిన మెడికల్ కాలేజీని చూడటానికి పోతున్నారు. అది తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రజా సమస్యలపై నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే పోతున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంది, మేము ట్రాఫిక్ 60 కిలోమీటర్ల రోడ్డు ద్వారా పోవాలి, మేము నియంత్రణ చేయలేము. నాయకులు, బలమైన నాయకులు ప్రజల్లోకి పోయినప్పుడు వస్తారు, కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది కూడా కాక జెడ్+ సెక్యూరిటీ ఉండే నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగవు కదా. అది వాళ్ళ చేతుల్లోనే ఉంది. చూడాల్సిన బాధ్యత వాళ్ళదే. పోవద్దు అనడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరైనా ఎక్కడైనా ప్రజా సమస్యలపై నిలదీయటానికి పోతారు. వాళ్ళు డిఎస్సి కండక్ట్ చేసేమంటున్నారు, కానీ ఇంకా కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి పారదర్శకంగా జరగలేదంటున్నారు. దానిపై కూడా ఏమైనా అవసరమైతే విచారణ జరిపించండి. అర్హులైన వాళ్ళందరికీ అందులో అవకాశాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ పక్షాన మేము అడుగుతున్నాం అంతే. పోతుంది దానికే కదా, చూపించుకున్నారు కాబట్టి పోతున్నాం. ఇక్కడ ఉంది మెడికల్ కాలేజ్, మేము కట్టాను మెడికల్ కాలేజ్. బిల్డింగులు అన్నీ కంప్లీట్ అయినాయి, ఏదో 1-2 బిల్డింగులు కంప్లీట్ కాలేదని ఆ బిల్డింగులు ఆ పచ్చ మీడియాలో ఫోటోలు వేసి చూపిస్తున్నారు. ఒక్క రోజులో అన్ని బిల్డింగులు కంప్లీట్ కావు కదా. నిర్మాణం అనేది 2-3 సంవత్సరాలు పట్టే ప్రక్రియ. అది కంప్లీట్ అయినాక అన్ని ఫెసిలిటీస్ తోటి అందుబాటులోకి వస్తాయి. స్వామి గారు వాళ్ళకంటే ఎక్కువ మెడికల్ సిస్టమ్ ఫ్రీగా ఇస్తున్నామా, దాదాపు ఓన్లీ ప్రైవేట్ అని ఒక మాట పడుతున్నారని చెప్పి మేము అడుగుతుంది ఒకటేనమ్మా. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు, మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటే ప్రజలకి వైద్యం, మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందా లేదా? దీన్ని ప్రజలకే వదిలేద్దాం. ప్రజల్ని ఆలోచించుకోలేదు. దాని మీద చేయాల్సిన అవసరమే లేదు.